గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. టుడే మనం వచ్చేసి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుంటాము. టిల్ నౌ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జనవరి నుంచి లాస్ట్ మంత్ వరకు ఉన్నటువంటి మెయిన్ కరెంట్ అఫైర్స్ని అన్ని ఆస్పెక్ట్స్లో, అంటే స్కీమ్స్ వైజ్గా కావచ్చు, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేదంటే రిపోర్ట్స్, అవార్డ్స్, అవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి మనం మెయిన్ లైన్లోకి వచ్చేద్దాం. ఎందుకంటే ఏఈకి సంబంధించినటువంటి విద్యార్థులు కరెంట్ అఫైర్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి, సో మనం ఈరోజు వచ్చేసి ఇండియాకి సంబంధించి రీసెంట్గా అంటే జనవరి నుంచి వచ్చినటువంటి కల్చర్, హిస్టరీ మీద వచ్చినటువంటి మెయిన్ కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాము. జనరల్గా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, బట్ మనం రిలేట్ చేసుకోవాలి, ఎలా రిలేట్ చేసుకోవాలనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటాము. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆది మహోత్సవ్. సో ఆది మహోత్సవ్ అనేది ఏంటంటే, ఇది ఒక పెద్ద పండుగ వంటిది. ఎవరికి? గిరిజనులకు సంబంధించి వారి యొక్క కళలు, చేతి వృత్తులు, వారికి సంబంధించినటువంటి వస్తువులు, వాటన్నిటిని ఒక ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేస్తారనమాట. అలాగే వారి యొక్క ఉత్పత్తుల్ని అక్కడ ఒక స్టాల్స్ లాగా నిర్వహించి వాటన్నిటిని కూడా సేల్ చేస్తారు, అమ్ముతారనమాట. సో దీనికి సంబంధించి ఆది మహోత్సవ్ అనే దాన్ని రీసెంట్గా కంప్లీట్ చేసుకున్నారు. అసలు ఏంటి దీనికి సంబంధించి అంటే, మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు దీన్ని ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తే ఈ ఇయర్ ఫిబ్రవరితో దాన్ని ఎండ్ చేసుకున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆది మహోత్సవ్ ఎక్కడ జరిగింది అనేది ఒక క్వశ్చను, అలాగే దాని థీమ్ ఏమిటి అనేది, తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది, తర్వాత దానికి వచ్చేటువంటి గెస్ట్ ఎవరు అనేటువంటి చాలా బిట్స్ ఈ టాపిక్లో మనకు ఉన్నాయి. సో ఫస్ట్ మనం చూద్దాము. దీన్ని ఢిల్లీ హార్ట్లో వెంకయ్యనాయుడు గారు కంప్లీట్ చేయడం జరిగింది. ఆది మహోత్సవ్ అనేటువంటి ఉత్సవాన్ని ఢిల్లీలో జరిగింది. సో పాయింట్ నెంబర్ 1 ఇది. దీని తర్వాత ఇక్కడ గిరిజనుల కళ, చేతి వృత్తులు, ఔషధాలు, వంటకాలు అలాంటి అన్నీ కూడా ఒక స్టాల్స్ లాగా ఏర్పాటు చేస్తారు. ఏంటి ఆది మహోత్సవం అన్నప్పుడు మనం వీటిని చెప్పాలి. దీని తర్వాత ఫిబ్రవరి 1, 2020 నుంచి 2021 ఫిబ్రవరి 15 వరకు ఆల్మోస్ట్ 1 ఇయర్ జరిగింది. ఇదంతా కూడా కోవిడ్ నేపథ్యంలో చాలా సామాజిక దూరం అలాంటి కొన్ని మెజర్మెంట్స్ తీసుకొని దీన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారంటే గిరిజన మంత్రిత్వ శాఖ ట్రైఫెడ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ట్రైఫెడ్ అంటే మీ అందరికీ కూడా తెలిసిందే. ఇది మనకి 1987లో ఎస్టాబ్లిష్ అయింది. గిరిజనులకు సంబంధించి వారి యొక్క జీవనోపాధిని మెరుగుపరుచుకునేందుకు దానికి కావాల్సినటువంటి సోర్సెస్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, అంతా కూడా ట్రైఫెడ్ ఇస్తుంది. దీని తర్వాత వచ్చేసి దీనికి ఒక థీమ్ లైన్ ఉంది ఆది మహోత్సవ్కి. ఆ థీమ్ లైన్ ఏంటంటే, ఏ సెలబ్రేషన్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ ట్రైబల్ క్రాఫ్ట్స్, కల్చర్ అండ్ కామర్స్. అంటే వారి యొక్క సంస్కృతి, క్రాఫ్ట్ అంటే వారి యొక్క ఉత్పత్తులు, వాటన్నిటి యొక్క వాణిజ్యము, ఇవన్నీ కూడా ఒక వేడుకలాగా చేసుకునేటువంటి పండుగ ఈ ఆది మహోత్సవం అని చెప్పేసి దాని యొక్క ఇతివృత్తంలో ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆది మహోత్సవం యొక్క థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పిరిట్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ క్రాఫ్ట్స్ మరియు వాణిజ్యం యొక్క వేడుక అని చెప్పి తెలుగులో అంటారు. సో ఏ రకంగా అయినా కానీ ఆది మహోత్సవం పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రబుద్ధ భారత్. అసలు ఏమిటి ప్రబుద్ధ భారత్ అంటే, ఇది ఒక మంత్లీ మ్యాగజైన్. మనకి భారతదేశ స్వాతంత్ర చరిత్ర లేదంటే మిడివల్లోకి వెళ్ళినప్పుడు చాలా పత్రికలు వస్తాయి. వందే మాతరం, అలాగే మన నేషనల్ మూమెంట్లో రకరకాల పత్రికలు వస్తాయి. ఆ కోవకు చెందిందే 1896వ సంవత్సరంలో స్వామి వివేకానంద మార్గదర్శకత్వంలో కొందరు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఇయరు 2021 జనవరి 31కి ఈ పత్రిక రిలీజ్ అయ్యి 125 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా నరేంద్ర మోదీ గారు దీన్ని అడ్రస్ చేయడం జరిగింది. సో ప్రబుద్ధ భారత్ అనేది ఒక మంత్లీ మ్యాగజైన్, నెలసరి పత్రిక స్టార్ట్ చేసింది 1896 సంవత్సరంలో స్వామి వివేకానంద. సో ఈ నేషనల్ మూమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి పత్రికకి 125 ఇయర్స్ అయింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. ప్రజెంట్ వీరేశానంద అనేవారు ఎడిటర్గా దీనికి వర్క్ చేస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యునెస్కో ప్రపంచ వారసత్వ నగరాలుగా ఓర్చా. తర్వాత మీరు యునెస్కోకి సంబంధించి ఒక 2 పాయింట్స్ ఉన్నాయి ఈ టైంలో డిస్కస్ చేసుకోవాల్సింది. యునెస్కోలో మనం ప్రపోజ్ చేసే వాటిల్లో కొన్ని టెంపరీ లిస్ట్లోకి వెళ్తాయి, అంటే తాత్కాలిక జాబితా అని చెప్పి ఉంటుంది. ఆ తాత్కాలిక జాబితాలోకి వెళ్తుంది. సో వార్తల్లో మనము
యునెస్కో కొన్ని ప్రాంతాలను గుర్తించింది అన్నప్పుడు మెయిన్ లైన్లో ఉండవు. ఎందుకు ఉండవు అంటే తాత్కాలిక జాబితా అని చెప్పి ఒకటి ఉంటుంది, ఆ జాబితాలో వాటిని పెడతారు. సో అది ఒకటి. తర్వాత రెగ్యులర్గా అంటే కంప్లీట్గా దాన్ని అనౌన్స్మెంట్ చేస్తారు నామినేషన్ అయిపోయాక, అదొకటి. సో ఇక్కడ మనకి ఈ ఓర్చా, గ్వాలియర్ అనేటివి వారసత్వ నగరాలుగా గుర్తించడం జరిగింది. ఈ రెండు కూడా రాజభవనాలు మరియు వివిధ రకాల దేవాలయాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక కట్టడాలు కాబట్టి వీటిని గుర్తించడం జరిగింది. సో రెండు కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. చాలా చాలా హిస్టారికల్ ఈవెంట్స్కి రిలేటెడ్గా ఉన్న వాటిని మాత్రమే ఈ విధంగా యునెస్కో గుర్తిస్తుంది. సో ఓర్చా అనేది రాజభవనాలు, దేవాలయాలకు ప్రసిద్ధి. అంతేకాకుండా గ్వాలియర్ అనేది కూడా సేమ్ అదే. ఇక్కడ వచ్చేసి మనకి చాలా రకాల గృహలు, వాటిని సింధియాలు వాళ్ళు పాలించినట్లుగా మనకి చెప్తున్నారు. బట్ మనకి అంత హిస్టారికల్ డేటా అవసరం లేదు. ఓవరాల్గా గ్వాలియర్ని, ఓర్చా నగరాన్ని యునెస్కో గుర్తించింది అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఆ తాత్కాలిక జాబితాకు సంబంధించి కూడా ఈ ఇయర్ జూన్లోనో లేదంటే మేలోనో యునెస్కో ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఇవ్వడం జరిగిందంటే మన భారత ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రపోజ్ చేస్తారు యునెస్కోకి. సో మేము ఇన్ని పేర్లు అని అనుకుంటున్నామంటే వాళ్ళు దాన్ని టెంపరీ లిస్ట్లో పెడతారు. ఫర్దర్గా ఏది ఫైనల్ అయితే దాన్ని ఆ ఇయర్కి ప్రకటించడం జరుగుతుంది. వాటి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం కూడా. దీని తర్వాత ఇంటర్నేషనల్ చెర్రీ బ్లోజమ్ ఫెస్టివల్స్ రద్దు. అసలు యాక్చువల్గా మన కంట్రీలో ఇంటర్నేషనల్ చెర్రీస్ బ్లోజమ్ ఫెస్టివల్ అనేది ఒకటి జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏకైక ఈ మేఘాలయలో మాత్రమే ఇలాంటి ఒక ఫెస్టివల్ అనేది జరుగుతుంది. అది కూడా ఈసారి కోవిడ్ వల్ల రద్దయిందని చెప్పి మనకు తెలుస్తుంది. భారతదేశంలో జరిగేటువంటి ఏకైక ఇంటర్నేషనల్ చెర్రీ ఫెస్టివల్ డే అనేది ఇది. సో ఇక్కడ ఇంకా ఏమేమి ఉంటాయంటే ఈ ఉత్సవంలో సంగీతంలో అలాగే వంటకాలని వాటిని ప్రదర్శించడం, అంటే ఎగ్జిబిషన్ లాగా మనకి ఎట్లయితే ఆది మహోత్సవం అట్లాగా నార్త్ ఈస్ట్ ఏరియాలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అలాగే ఇది మిచిగాన్ యొక్క జాతీయ పండుగ. అలాగే జపాన్లో కూడా దీన్ని జరుపుకుంటూ ఉంటారు మేఘాలయలో. సో ఇక్కడ చెర్రీ సాగుకు సంబంధించి మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో చెర్రీస్ని సాగు చేస్తారు, అలాగే నార్త్ ఈస్ట్లో కూడా సాగు చేస్తారు. అయితే ఇక్కడ మనకి ఒక డిఫరెన్స్ ఏంటంటే మనకి నార్త్ వైపున అంటే జమ్మూ, ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాలో పండించేటువంటి చెర్రీస్కి పండ్లకి ప్రసిద్ధి అవుతాయి అన్నమాట. అంటే వాణిజ్యపరంగా పండ్లకి ప్రసిద్ధి అవుతాయి. నార్త్ ఈస్ట్లో పండించేటువంటి చెర్రీ పంటల్లో పువ్వులకి ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడైతే పువ్వులకి ప్రాధాన్యత ఉంటుందో అక్కడ పండ్ల సాగనే తగ్గుతుంది. సో ఓవరాల్గా పాయింట్ ఏంటంటే నార్త్ ఇండియాలో పండించేటువంటి చెర్రీ పంటలు పండ్లకి ప్రసిద్ధి, అలాగే నార్త్ ఈస్ట్లో పండించేటువంటి ఈ పంటలు పువ్వులకు ప్రసిద్ధి, అంటే పర్యాటకానికి ప్రసిద్ధి అనమాట నార్త్ ఈస్ట్లో. సో అది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ చెర్రీ బ్లోజమ్ ఫెస్టివల్. నెక్స్ట్ తిరువల్లూర్. మనకి అంతకుముందు ఇయరో లేదంటే అంతకుముందు ఇయర్లోనో నేషనల్ మన ఈ భారతదేశ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన టైంలో ఈ తిరువల్లూర్ గురించి కొన్ని కొటేషన్స్ రావడం జరిగింది. మన ఆర్థిక శాఖ మంత్రి కూడా వాటిని కోట్ చేశారు సర్వేలో. ఎందుకంటే ఇతను తమిళ కవి. అంతేకాకుండా అతను రాసినటువంటి కొన్ని కవితలు లేదంటే బుక్స్ భారతదేశంలోని రాజకీయ ఆర్థిక అంశాలకు సంబంధించింది. సో అందుకని చెప్పేసి ఈ తిరువల్లూర్కి కొంచెం ప్రసిద్ధి అనేది ఉంది. యాక్చువల్గా అయితే ఈ బిట్కి ఎందుకు ఈ పాయింట్ డిస్కస్ చేసుకున్నామంటే తమిళనాడులో మనం ఏ విధంగా అయితే సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటామో వాళ్ళు కూడా పొంగల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఎప్పుడంటే తమిళ మంత్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ తమిళ మంత్ థాయ్, ఆ థాయ్ రెండవ రోజున వారు తిరువల్లూర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఇతను ప్రసిద్ధ తమిళ కవి అని చెప్పాం. ఇతను మనకి తిరుక్కరల్ ఒక రచయితగా, తిరుక్కరల్ రచయితగా ప్రసిద్ధికి ఎక్కారు. ఈ తిరుక్కరల్ ఒక ద్విపద కవం. అంటే ద్విపద అన్నప్పుడు రెండు వాటిలో వస్తుంది. సో దాంట్లో ఏమేమి డిస్కస్ చేస్తారంటే పొలిటికల్గా, ఎకనామికల్గా, సాంస్కృతిక పరంగా అన్నిటినీ కూడా అతను డిస్కస్ చేయడం జరిగింది. ఇతను కంప్లీట్గా ఒక 4వ 6వ శతాబ్ద కాలంలో నాటి కవి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఓవరాల్గా తిరువల్లూర్ పురస్కారము దినోత్సవము అన్నప్పుడు తమిళనాడుకి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే తిరుక్కురల్ అనేటువంటి బుక్కు లేదంటే ఫిలాసఫీ ఎవరికి సంబంధించింది అన్నప్పుడు తిరువల్లూర్ అని చెప్పి గుర్తుపెట్టుకొని తమిళనాడు అని చెప్పి గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో.
తర్వాత కేవీఐసి మోన్ఫా పేపర్ యూనిట్. కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ ఏదైతే ఉందో అది మోన్ఫా అనేటువంటి ప్రసిద్ధ పురాతన కాలం నాటి ఒక సాంప్రదాయాన్ని యూనిట్ని స్టార్ట్ చేసింది. అసలు మోన్ఫా పేపర్ అంటే ఏమిటంటే చేతితో తయారు చేసినటువంటి పేపర్ అన్నమాట. జనరల్ పేపర్ అంటే పేపర్ మిల్స్ వస్తాయి, వాటి ద్వారా వీటిని ప్రొడ్యూస్ చేస్తారు. బట్ ఇక్కడ మోన్ఫా అంటే ఏంటంటే చేతితో తయారు చేసినటువంటి పేపర్ అన్నమాట. ఆ పేపర్తో మనం ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేస్తారు. అలాంటి యూనిట్ని ఈ కేవీఐసి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎన్నో వేల సంవత్సరాల కాలం నాటి ఈ కళని తిరిగి పునరుద్ధరించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇది అరుణాచల్ ప్రదేశ్లోని స్థానిక ఉపాధికి సపోర్టివ్గా ఉంటుంది ఈ యూనిట్ అని కూడా చెప్తున్నారు ఈ మోన్ఫా అనేది. అయితే ఇది చైనాకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఫెస్టివల్కి సంబంధించి లేదంటే వాళ్ళ యొక్క పద్ధతులకు సంబంధించినటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చారిత్రకంగా లేదంటే మతపరంగా ఎంతో ప్రాధాన్యతని కలిగి ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సో మోన్ఫా అనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మోన్ఫా అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే చేతితో తయారు చేసినటువంటి పేపర్ యూనిట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్. అసలు ఏంటి ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ అంటే మనకి మధ్యప్రదేశ్లో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ హిస్టారికల్ ఈవెంట్స్ అంటే వాళ్ళకి తగినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ జాతులు వాళ్ళు కలిసి తమ సంస్కృతిని ప్రదర్శించేటువంటి ఉత్సవంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఖజురహో అంటే అందరికీ తెలుసు మధ్యప్రదేశ్లో ఉంటుంది. దీన్ని యునెస్కో కూడా గుర్తించడం జరిగింది. సో ప్రసిద్ధమైనటువంటి ఇది ఎలా ఉంటుందంటే దీన్ని చందేలా రాజవంశం వాళ్ళు నిర్మించారు. జనరల్గా కానీ ఒకవేళ అడిగితే బిట్టు చందేలా వంశానికి సంబంధించిందని చెప్పండి. ఖజురహో అనేది హిందూ మరియు జైన దేవాలయాల మిళితంగా ఏర్పడినటువంటి దేవాలయంగా దీన్ని చెప్పొచ్చు. అంటే జైన టు హిందూ ఆ విధంగా మార్చినటువంటి ఖజురహో ఫెస్టివల్ ఇది. సో డ్యాన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అన్నప్పుడు మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖజురహోతో రిలేటెడ్గా ఉన్నటువంటి రిమైనింగ్ టెంపుల్స్ని వాటిని ఒకసారి రెఫర్ చేసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీ కానీ లేదంటే రిమైనింగ్ ఎగ్జామ్స్లో కానీ ఆర్ట్ అండ్ కల్చర్కి ఎక్కువగా ప్రసిద్ధత అనేది ఉంటుంది. రీసెంట్గా మీరు గమనించి చూస్తే మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎక్కువగా ఆర్ట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర డైనాస్టీకి సంబంధించి ఎక్కువగా అడగడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ టెంపుల్స్ వచ్చినప్పుడు మాత్రము రిలేటెడ్గా ఉన్నటువంటి మిగతా రాజవంశాలే కూడా రెఫర్ చేసేట్టుగా ప్లాన్ చేయండి. నెక్స్ట్ బమియన్ బుద్ధ. సో బమియన్ బుద్ధ అసలు ఎందుకు ఏంటి అనే దాని గురించి కానీ మనం ఒకసారి ఆలోచిస్తే బమియన్ బుద్ధ అనేది ఏ ప్రాంతానికి సంబంధించింది లేదా ఏ దేశానికి సంబంధించింది అనేది కానీ అడగొచ్చు. లేదంటే ఏ నైట్ విత్ బుద్ధ అని ఫెస్టివల్ని ఎక్కడ నిర్వహించారని చెప్పి అడగొచ్చు. వాటన్నిటికీ సమాధానము ఈ మ్యాటర్లో ఉంటుంది. ఎందుకంటే ఈ బమియన్ బుద్ధ అనేది ఆఫ్ఘనిస్తాన్లోని బమియన్ లోయలో జరిగేటువంటి ఒక కార్యక్రమము. అక్కడ ఏ నైట్ విత్ బుద్ధ అనేటువంటి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బమియన్ లోయలో ఒక 6వ శతాబ్దం కాలం నాటి బుద్ధుని యొక్క విగ్రహాలని చెక్కడం జరిగింది. అందులో 2 సపరేట్గా ఒకటి వచ్చేసి దీన్ని మనము చిన్న బుద్ధుడు లేదా తూర్పు బుద్ధుడు అని చెప్పి చెప్తారు. ఇది 38 మీటర్ల ఎత్తుతో చెక్కడం జరిగింది. దాని తర్వాత పెద్ద బుద్ధుడు లేదా పశ్చిమ బుద్ధుడు మొత్తము 55 మీటర్ల ఎత్తులో దీనిని చెక్కడం జరిగింది. గమనించి చూస్తే ఈ విధంగా ఉంటుంది, పెద్దది. దీనికి చాలా ప్రసిద్ధత చెందినటువంటిది. దీనికి కూడా యునెస్కో లాంటివి ఇచ్చే ఉంటారు. ఎందుకంటే యునెస్కో ఎప్పుడు ఇస్తారంటే చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉండాలి మరియు అది అంతరించే స్టేజ్ లేదంటే హానికరమైనటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు దాని యునెస్కోలో సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించడం జరుగుతుంది. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ప్రపంచ వారసత్వ జాబితాలో తాత్కాలిక జాబితాలో 6 ప్రదేశాలని చెప్పి మనము వార్త చదవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మెయిన్లో వచ్చేటివి వేరుంటాయి. ఇవేంటంటే టెంపరీ జాబితా అనేది ఉంటుంది. సో ఈ తాత్కాలిక జాబితా అంటే ఏమిటంటే ఒక్కొక్క ఇయర్కి మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని ప్రపోజ్ చేస్తారు యునెస్కోకి. ఇదిగో మా సైడ్ నుంచి ఫలానా స్టేట్ నుంచి ఇన్నున్నాయి, కొన్ని కార్యక్రమాల పరంగా ఇవి ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. సో ఆ నామినేషన్ కోసంగా వాటిని చిహ్నాలు కావచ్చు, నగరాలు కావచ్చు, లేదంటే
బయోస్పియర్ రిజర్వాయర్స్, అలాంటివి చాలా చాలా ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా వీళ్ళు నేమ్ చేస్తారనమాట. వాళ్ళు నామినేట్ చేశాక ఫైనల్గా వాళ్ళు నామినేషన్స్లో వచ్చిన వాటిల్లో అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఇయర్కి ఇవి యునెస్కో గుర్తించిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో రీసెంట్గా మనం చూస్తే తెలంగాణ తర్వాత మనకి గుజరాత్ ఆ సైడ్ నుంచి కూడా వచ్చాయి. వాటి గురించి కూడా మనము నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాము. సో అసలు ఏంటి టెంపరరీ జాబితా అనేది చూద్దాం ఇక్కడ. సో తాత్కాలిక జాబితాలో ఉన్నటువంటి మొత్తం 6 ప్రదేశాలు ఏంటంటే సాత్పురా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది. సో ఎందుకు వీటిని కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలంటే, వన్స్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొన్ని నేమ్స్ ప్రపోజ్ చేస్తుందంటే అది నెక్స్ట్ ఇయర్ అయినా రావచ్చు, లేదంటే అసలు ఇట్లాంటి తాత్కాలిక జాబితా ఒకటి ఉందనేదైనా మీకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాత్పురా టైగర్ రిజర్వ్ అనేది ఉంది. సో ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంది. ఎక్కువగా పులుల జనాభా అధికంగా గల ప్రదేశం ఇది. సో పులుల జనాభా అంటే గుర్తొచ్చింది మనకి రీసెంట్గా పులుల జనాభా అనేది అధికంగా అయింది. సర్వే కూడా ఒకటి జరిగింది పులులకు సంబంధించి ఎన్నున్నాయి ఏంటి అనేది. అది నెక్స్ట్ మనము ఎకానమీ, ఎన్విరాన్మెంటల్, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిస్కస్ చేసుకునే టైంలో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. సో సెకండ్ వచ్చేసి ఘాట్స్ ఆఫ్ వారణాసి ఉత్తరప్రదేశ్. సో ఈ ఘాట్లు అనేటివి కూడా కంప్లీట్గా హిందూ పురాణాల్లో వీటికంటూ కొంత ప్రత్యేకత, అంటే పాతకాలంలో వాళ్ళు ఇక్కడ నివసించారని చెప్పి పవిత్రంగా చెప్పుకుంటారు. కాబట్టి అలాంటి ప్రాంతాలన్నీ కూడా ఘాట్స్ ఆఫ్ వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉన్న వాటన్నిటినీ కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేసింది. దీని తర్వాత మెగాలిథిక్ సైట్ హైర్ బెంకల్ కర్ణాటకలో ఉంటుంది. ఇది కూడా చారిత్రకమైనటువంటి నేపథ్యం కలిగింది. సో ఆ ప్రాంతాలు ఏంటి, అవి ఎక్కడ ఉంటాయనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మహారాష్ట్రలోని మరాఠా మిలిటరీ ఆర్కిటెక్చర్, అంటే శివాజీ, ఛత్రపతి శివాజీ ఆ టైంలో జరిగినటువంటి యుద్ధ సన్నివేశాలు, నేపథ్యము అవన్నీ కూడా కలిపినటువంటి ప్రాంతంగా దీన్ని గుర్తిస్తారు. దీని తర్వాత వచ్చేసి నర్మదాలయలోని బేదాఘాట్, లమోఘాట్, జబుల్పార్ ఘాట్ అనేటివి కొన్ని ఉన్నాయి. సేమ్ ఇవన్నీ కూడా చారిత్రక నేపథ్యం కలిగినటివి. సో నర్మదా నది వీటన్నిటికి సంబంధించి పగులోయ గుండగా ప్రవహిస్తుంది, మార్బుల్ రివర్ అని చెప్పి పిలుస్తారు. ఇవంతా కూడా మనకి జాగ్రఫీలో వస్తుంది. జస్ట్ ఆ నేమ్స్ని కోట్ చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత కాంచీపురం దేవాలయాలు. సో కాంచీపురం దేవాలయాలకి చాలా విశిష్టమైనటువంటి చారిత్రక నేపథ్యం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో 1000 దేవాలయాలు ఉంటే ప్రజెంటు కేవలం 126 ఉన్నాయి. అందులో 108 శైవ, రిమైనింగ్ వైష్ణవకు సంబంధించి ఉన్నాయంటున్నారు. సో 1000 ఇప్పుడు చూస్తే 126. సో అందుకే టెంపుల్ ల్యాండ్ అనగా పిలుస్తుంటారు కాంచీపురానికి సంబంధించి. సో ఇందాక మనం అన్నట్టుగా ఈ ఇయర్కి యునెస్కో కొత్తగా గుర్తించింది రామప్ప టెంపుల్, ధోలావీరా. సో ప్రసిద్ధమైనటువంటి సింధు లోయకు సంబంధించినటువంటి చరిత్ర అది. ఇది కాకతీయుల యొక్క కళా పోషణకు సంబంధించినటువంటి నేపథ్యము. సో వీటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. సో రామప్ప టెంపుల్, దీన్ని కట్టించింది రేచల్ల రుద్రుడు పాలంపేట వద్ద ఏకశిలా పద్ధతిలో. అడిగారు బిట్టిది ప్రీవియస్గా, రామప్ప టెంపుల్ అనేది ఏ రకమైనటువంటి కళకి పోషణగా ఉంటుంది అని చెప్పి అడిగారు. అది బెస్ట్. ఏకశిలా పద్ధతిలో 1213లో శివాలయంగా దీన్ని నిర్మించడం జరిగింది. సో ఇక్కడ కట్టించినప్పుడు 3 స్త్రీమూర్తులు అక్కడ చెక్కబడ్డారు. అది ఎందుకు అంటే రామప్ప చెరువు ద్వారా జరిగేటువంటి వ్యవసాయానికి సూచికగా వాళ్ళ ముగ్గురిని ప్రతిష్ఠించడం జరిగింది. సో రామప్ప టెంపుల్కి సంబంధించి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ చెరువుకి అసోసియేటెడ్గా వీళ్ళు ముగ్గురు శుభసూచకంగా వాళ్ళని అక్కడ చెక్కామని చెప్పి చెప్తున్నారు. అలాగే జయప్ప సేనాని రచించినటువంటి నృత్య రత్నావళిలోని కొన్ని నాట్య భంగిమలు కూడా దేవాలయం మీద చెక్కడం జరిగింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. రివర్స్లో అడగవచ్చు. ఎలా అడగవచ్చు? రామప్ప టెంపుల్ అనేది రీసెంట్గా యునెస్కో చేత గుర్తించబడింది. అయితే జాయప్ప సేనాని రచించినటువంటి ఏ గ్రంథంలోని, లేదంటే జాయప్ప సేనాని రచించినటువంటి నృత్య రత్నావళిలోని వేటిని అక్కడ చెక్కడం జరిగింది అన్నప్పుడు నృత్య రత్నావళి గురించి ఐడియా ఉంటే ఓకే, లేకుంటే అక్కడ నృత్య భంగిమల్ని చెక్కించడం జరిగింది. అలాగే చారిత్రక నేపథ్యం కలిగినటువంటి పైకప్పులో రామాయణ మహాభారత వాటిని చెక్కించడం జరిగింది. అలాగే పేరిని నృత్య భంగిమల్ని కూడా అక్కడ చెక్కించడం జరిగింది. పేరిని అనగానే మీకు తెలుస్తుంది, కాకతీయుల కాలంలో వారికి టైంపాస్ అంటే ఒక సాయంత్రం పూట ఒక వినోదిని లాగా
వాళ్ళకి టైంపాస్ అయ్యేదానికి ఎంటర్టైన్మెంట్గా పేరిణి నృత్యం అనేది ఉండేది. మనకి ఏ విధంగా అయితే రెడ్డి రాజుల కాలంలో యక్షగానము అలాంటివి కొన్ని వాళ్ళు సాయంత్రం పూట సరదాగా చెప్పుకుంటారో, అలాగ పేరిణి నృత్యం అనేది కాకతీయుల కాలం నాటి ఒక మంచి వేడుక లాంటిది. సో ఇది మనకి రామప్పకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఏకశిలా పద్ధతి చాలా ఇంపార్టెంటు. ముగ్గురు శ్రీమూర్తులు వ్యవసాయానికి చెరువుల ద్వారా అయ్యేటువంటి పంటల్ని సూచిస్తాయనేది ఇంపార్టెంటు. జాయప్ప సేనాని యొక్క నృత్య రత్నావళికి సంబంధించి ఇంపార్టెంటు. అలాగే పైకప్పుల ఏమి చెక్కి ఉంటారన్నప్పుడు రామాయణ మహాభారత అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంచి మంచి బిట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ధోలవీర. సో ధోలవీరాకి సంబంధించి మనం కానీ మాట్లాడుకుంటే ఈ సింధు హరప్పా నాగరికత ఎప్పుడైతే మనకి బయటపడడం స్టార్ట్ అయిందో చాలా అప్పటిదాకా మనకి మన దేశంకి ఎటువంటి నాగరికత లేదు, కేవలము ఈ గ్రీసు ఈజిప్షియన్ వీలే మాత్రమే ఉన్నాయని చెప్పి ఎవరైతే చరిత్రకారులు అనుకున్నారో వన్స్ ఎప్పుడైతే బయటపడ్డాయో వారి యొక్క మాటలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే చరిత్రలో ఎవరికీ లేనటువంటి అతి పెద్ద అతి సుదీర్ఘమైనటువంటి నాగరికత మనకుంది. అందులో ఈ ధోలావీరకి రీసెంట్గా యునెస్కో గుర్తింపు అనేది రావడం జరిగింది. ఎందుకంటే గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఇది ధోలావీర అనేది బయటపడింది, గుజరాత్ సమీపము. సో మిగిలినటువంటి సింధు నగరాల వల్లే కాకుండా ఈ నగరంలో 3 పార్ట్స్ ఉన్నాయంట. అదొకటి వచ్చేసి కోట, మధ్యపట్నం, దిగువపట్నం. ఏమిటి ఈ 3 పట్టణాలు అంటే అప్పట్లో కూడా స్టేటస్ని చూశారు. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మధ్యతరగతి కుటుంబీకులు లేదంటే రిచ్ లేదంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అని ఉంటాయో అట్లాగా ఆర్థిక వ్యత్యాసాలకు అనుగుణంగా ఈ నగర యొక్క నిర్మాణం జరిగింది. అందుకే 3 భాగాలు అనేవి బయటపడ్డాయని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే సింధు నాగరికత యొక్క అతిపెద్ద లిపిని కూడా బయటపడేందుకు ఈ ధోలవీర అనేది మనకి సహాయపడిందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కంప్లీట్గా ధోలవీరకు సంబంధించి దీంతో మీరు రిలేట్ చేసుకోవాల్సింది రిమైనింగ్ ఉన్నటువంటి హరప్పా సంస్కృతి, లోథాలు, అతిపెద్ద రేవు పట్టణము, తర్వాత ధాన్యాగారాలు ఎక్కడ దొరికాయి, రిమైనింగ్ ఒకసారి అలాగా చూసారంటే మీకు గుర్తుండిపోతుంది, రిలేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాయింట్ రాగానే దానికి అసోసియేట్గా ఉన్నటువంటి రిమైనింగ్ పాయింట్స్ అన్నిటినీ కూడా మీరు ఒకసారి టచ్ చేస్తే మీకు సరిపోతుంది. సో ఓవరాల్గా ఇప్పటిదాకా జరిగినటువంటి హిస్టారికల్ ఈవెంట్స్ అన్నిటినీ కూడా మనం కోట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనము జనవరి నుంచి జరిగినటువంటి ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి పాయింట్స్ డిస్కస్ చేసుకుంటాము. దాంట్లో మెయిన్ COP26 ఇప్పుడు జరుగుతూ ఉంది. దానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి. 2070కి మన మీద కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. అలాగే పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఎంతవరకు పెంచుకుంటామనో రీసెంట్గా ప్రధానమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. వాటన్నిటికీ తగినట్టుగా మనము కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుంటాము. సో ఇప్పటిదాకా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని రివైజ్ చేసుకోండి, మీకు బెటర్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ.